నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, రోజారమణి గారు వాళ్ళ అబ్బాయి తరుణ్ గురించి ఒక ఎమోషనల్ విషయం షేర్ చేసుకున్నారు. మా అబ్బాయి నేషనల్ అవార్డు విన్నరు, అటువంటి అబ్బాయి గురించి వెబ్సైట్స్లో కొంచెం తప్పుడు రాతలు రాస్తున్నారు, కాబట్టి అది కొంచెం నేను జీర్ణించుకోలేకపోతున్నానంటూ తరుణ్ గురించి తన తల్లి ప్రేమను చాటుకున్నారు. సో దాన్ని ఎట్లా చూడాలంటారు? ఆ స్టేట్మెంట్ని ఎట్లా చూడాలంటారు? రోజారమణి ఫాదరు నేను మంచి ఫ్రెండ్సే. ఓకే, జర్నలిస్ట్ మాట, ఆయన కూడా జర్నలిస్టే. రోహిణి రాజ్యంలో తెల్లారు లేచినట్టయితే అక్కడ అందరూ కలుసుకునేవాళ్ళం. సరిత మదరు స్వరూపరాణి, ఆవిడ భర్త చక్రధర రావు, అందరూ రోహిణి రాజ్యంలో ఈ రోజారమణి ఫాదరు అందరూ కలుసుకుంటుంటారు అన్నమాట. అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్షిప్. రోజారమణి కన్నెవై ఒకానొక టైంలో తను సినిమాలకి అటు ఇటు కాకుండా అయిపోయింది. ఎందుకని అంటారు? పర్సనాలిటీ కావచ్చు, ఏవైనా కావచ్చు. ఇప్పుడు కన్నెవయసు లాంటి సినిమా మళ్ళీ చూడగలమా, మళ్ళీ చేయగలదా? అంత మంచి స్టోరీ ఓరియంటెడ్ సినిమాలు చేసినప్పటికీ కూడా. అలాగే భారతంలో ఒక అమ్మాయి అని చెప్పేసి మెయిన్ క్యారెక్టర్ ఆవిడే. బహుశా రోజారమణి కూడా గుర్తున్నాయో లేవు నాకు తెలీదు. భారతంలో ఒక అమ్మాయి దాసరి నారాయణరావు గారు రోజారమణిని పెట్టారన్నమాట. పెట్టి మురళీమోహన్ హీరో. అది కూడా ఆ రోజుల్లో 100 రోజులు ఆడింది అన్నమాట. అలాగే హీరోయిన్, అలాగే అనురాగ దేవతలు ఏమో ఏమని వర్ణించను, ఎన్టీ రామారావు పక్కన సిస్టర్గా ఉండడం అలా ఉంది. కానీ తను ఎందుకో ఈ విజయశాంతి, ముత్యాల అరుణ వీళ్ళందరూ వచ్చేసి చూసారా, వాళ్ళ పోటీకి తను ఎందుకో ఇంట్రెస్ట్ లేదు అప్పటికే. రోజారమణి మొదటి నుంచి ఆవిడ తాలూకు ఆలోచనలు ఎలాంటివంటే, నేను రోజారమణికి ఫ్యాన్. ఓకే, రోజారమణికి ఎంత ఫ్యాన్ అంటే ఆవిడ ఓ సీత కథ ఆ సినిమాకేమో విశాఖపట్నం వచ్చింది, అప్సరా హోటల్లో దిగిందన్నమాట. అప్పుడు వెళ్ళి రోజారమణితో ఫోటోలు తీసుకోవడం అంతా చేశాను. తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఎలాగ తెలుసు అంటే పరిచయాలు ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోయిన్గా అక్కడ అవకాశాలు తక్కువ ఉన్నాయి, ఒకటి. రెండు, ఈవిడ అల్ప సంతోషి. ఓకే, అంటే నాకు ఈ సినిమాలు ఇవన్నీ వ్యవహారాలు కాకుండా చక్కగా పెళ్లి చేసుకొని బిడ్డలు కానీ ఓ సంసారిక జీవితాన్ని అనుభవించాలనే మనస్తత్వంతో ఉన్న వ్యక్తి రోజారమణి. ఈయన ఎవరు? మన చక్రపాణి. రోజారమణి హస్బెండ్ పేరు చక్రపాణి అన్నమాట. ఆయనది ఒరిస్సా, అంటే విశాఖపట్నం ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంది కదా. ఒరిస్సా మా వాళ్ళే అని అనుకుంటున్నారు. అప్పుడు ఈ చక్రపాణి నాకు ఎలాగంటే జయచిత్ర దగ్గర నేను సహజంగా వెళ్తుండేవాడిని, కొన్ని పనులు చూస్తుండేవాడిని. అక్కడ జయచిత్రను చక్రపాణి హీరోయిన్లుగా లక్ష్మి అనే సినిమాని చేస్తుండేవారు అన్నమాట. ఓకే, అప్పుడే జయచిత్ర చక్రపాణిని చాలా బాగా మెచ్చుకునేది. అలా నేను ఆయనతో ఫ్రెండ్ అయ్యాను. నేను అయిపోయిన తర్వాత మరి రోజారమణి సినిమాలకు దూరం అయిపోయి బిడ్డల్ని కన్నది. ఆ బిడ్డలేమో మన మణిరత్నం గారి తాలూకు అంజలి పిక్చర్లో యాక్ట్ చేయడం, ఏంటంటే నేషనల్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఇక తర్వాత వాళ్ళని అపురూపంగా పెంచి మంచి ఓ ప్లే బాయ్ లాగా తయారు చేసింది. అలాగనిపి అంటే ఎవరు తరుణ్ తాలూకు స్టైల్స్ చాలా గొప్ప స్టైల్స్. మనకి టాలీవుడ్లో డ్రెస్సింగ్ ఇదంతా స్టైలిష్గా ఎవరుంటారంటే మనకి తరుణే గుర్తొస్తాడు. లేదు, నాగార్జున కనిపిస్తాడు. నాగార్జున మంచి కాస్ట్యూమ్స్ వాడతాడు. నాగార్జునుని మించినటువంటి కాస్ట్యూమ్స్ తరుణ్ వాడేవాడు అనమాట. అందుకే ఫస్ట్ సినిమా నువ్వే కావాలి, అలా కొన్ని సినిమాలు 100 రోజులు ఆడాయి, చాలా మంచి పేరు వచ్చింది కూడాను. తర్వాత ఏమైందంటే ఒక పుకారు లేవదీశారండి. పుకారు ఏంటంటే రోజారమణి తరుణ్ హీరోగా కావాలంటే కథలన్నీ రోజారమణికి చెప్పాలి, రోజారమణి ఎంపిక చేస్తుంది.
ప్రొడక్షన్లో ఏ విషయాలు రోజారామణి నప్పపోయినా సరే తిరస్కరిస్తుంది అనే ఒక పుకార్. అది నిజమని నేను అనుకోను. ఓకే. ఎందుకంటే రోజారామణి కోసం నాకు బాగా తెలుసు. అందువల్ల ఏదో పుకారు వచ్చిందని దాన్ని మీరు ఖండించలేదు. కొన్ని ఖండిస్తే బాగుంది. ఈవిడికి ఏంటంటే కొంచెం ఆత్మాభిమానం ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఏమి లేదు ఎందుకు అట్లాంటి పుకార్లు పుట్టిస్తారు. సరే అవి పుకార్లు కదా, అయ్యే పోతాయి అనుకున్నారు. కానీ ఒక వాల్యుబుల్ కెరీర్ పోతుంది, మార్కెట్ పట్టాలి, మార్కెట్లో మనోడిని ప్రమోట్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన రోజారామన్ గారికి లేదు. అది ఓపెన్గా చెప్తాను నేను. ఆ రోజారామన్ గారికే కానీ మార్కెట్ని పట్టుకుందాం, ఇది ప్రమోట్ చేద్దాం ఉన్నట్టయితే వాళ్ళు ఆ విధంగా ఒక అనుకోకుండా అట్లాంటి ఒక దుర్భర పరిస్థితిని ఫేస్ చేయరు. ఇక్కడ ఏమైందంటే చాలా అందంగాను చాలా మంచి యాక్టివ్గా ఉండేవాడు. అవును. అప్పుడు ఆర్తి అగర్వాల్ ప్రేమిస్తూ ఉండేది అని ఒక పుకారు ఉండేది. అవును. పుకారే కాకుండా ఒక సంఘటన నన్ను కదిలించింది. ఆర్తి అగర్వాల్ చెల్లి వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ తరుణ్తో ఏదో చిన్న ఒక జోక్ చేయడం జరిగిందన్నమాట. ఆ జోక్ చేస్తే వెంటనే ఆర్తి అగర్వాల్ చాచి చెంపదెబ్బ 5,000 అలాగా ముద్రలు పడినట్టు కొట్టిందట. అంటే ఏంటి, అసలు తరుణ్ అనే వ్యక్తి నాకు సొంతం, నువ్వు జోకులు వేస్తావా, నువ్వు సరసం ఆడతావా అనేటి పద్ధతిలో కొట్టింది అని ఒక పుకారు. అది కూడా పుకారే. తర్వాత ప్రియమని కూడా చాలా మంచి సన్నిహితంగా ఉండేది. మొన్న శ్రేయా శరణ్ వచ్చింది కదా, అందరిలో చూస్తూనే ఉన్నారు. స్రవంతి, రవికిషోర్ వీళ్ళందరూ చూస్తున్నప్పుడు కూడా ముద్దు పెట్టింది. అవును. అందువలన అట్లాంటి పద్ధతుల్లో ఉండేవాడు. కానీ ఎందుకంటే నాకు తెలిసి తరుణ్ అమ్మకు వచ్చి తర్వాత ఈయన చక్రపాణి గారు అప్పటికేదో ఒరియా సినిమాలు డైరెక్షన్ చేయడంలో వాటిలో పడిపోయాడు మాట. కానీ ఆ పిల్లడిని నిర్బంధించకూడదు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉండేది. ఓకే. ఎందుకంటే ఎలా తనకి ఏది ఇష్టమైతే చేస్తాడు, నిర్బంధించి మనం ఏమి సంపాదించేసుకోవాలి అనే ఆలోచనతో వాడు ఉండేవారు అన్నమాట. ఉంటే ఈయన ఈలోగా వ్యవహారాలు చూడడం జరిగిందన్నమాట. కానీ ఒకటి, సినిమాలో ఉంటే ఎలాగుంటారో అంతకంటే బాగున్నారు. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.